వీలైనప్పుడల్లా సింపతి ప్లే చేయడం, ఎదుటివారిని తక్కువగా చూడటం, ఒక ప్రొఫెషన్ని అవమానించడం ఇదేనా నాలెడ్జ్ అంటే? గేమ్లో జరిగిన దానికి బిగ్ బాస్ పట్టించుకోపోవచ్చు. ఒక పర్సన్ని పర్సనల్ లెవెల్కి వెళ్ళి దారుణంగా బాధ పెడుతుంటే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి గౌరవం కాపాడటం బిగ్ బాస్ బాధ్యత కాదా? విష్ణుప్రియకి మాట్లాడటం రాకపోతే సోనియా కరెక్ట్ అయిపోదు కదా? ఏ గొడవనైనా సరే అడ్రస్ చేస్తే కంటెంట్ రాదు అనుకుంటే ఒక ఛానల్గా మీకు ఏం బాధ్యత ఉన్నట్టు? బిగ్ బాస్ను అడుగుతున్నాను. ఈవిడ ఏం చెప్తే అదే కరెక్ట్. జనాలకి నచ్చకపోయినా పీఆర్లను పెట్టుకుని సర్వైవ్ అయ్యి మేము తోపులం అనాలి. పైగా ఈరోజు సోనియా చేసిన అవమానం విష్ణుప్రియ ఒక్కదాన్ని మాత్రమే కాదు. జనాల్ని ఎంటర్టైన్ చేద్దామనో, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తోనో, టీవీలలోనూ సినిమాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతి అమ్మాయిది, ప్రతి యాక్టర్ది. నాగార్జున గారి మన్మధుడు మూవీ మీలో చాలా మంది చూసే ఉంటారు కదా. ఆయన మూవీలో ఎంత కామెడీ ఉంటుంది, మన అందరం చాలా నవ్వుకుని ఎంజాయ్ చేసి ఉంటాం. అలాగే ప్రతి మూవీలో ప్రతి యాక్టర్ కూడా లవ్ సీన్స్ చేస్తారు. అయితే నిజంగా బయట కూడా వాళ్ళు అలాగే ఉంటారనా? ఒకరి మీద బాసిజం చూపిస్తేనే పెద్ద గేమర్ అనా? ఈ రోజు అయితే సీత మాట్లాడిన విధానం నాకు చాలా బాగా నచ్చింది సోనియాతో. బిగ్ బాస్ అయితే ఈ కంటెంట్ అంతా ఏది కట్ చేయకుండా లైవ్లో ఉన్నదంతా వేస్తే జనాలకు కూడా అర్థమవుతుంది సోనియా గేమ్ ఏంటి అని. నేను అసలు మనకి రివ్యూలు వద్దు ఏం వద్దు అని చెప్పి కూర్చున్నా అనమాట ఈ ఛానల్ ఓపెన్ చేశాక కూడా. కానీ ఈరోజు లైవ్ చూస్తుంటే అసలు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఒకళ్ళ ప్రొఫెషన్ని ఇంత దిగజారేలాగా మాట్లాడటానికి ఆవిడికి ఎవరు హక్కు ఇచ్చారు? పర్సనల్ లెవెల్లోకి వెళ్ళి మాట్లాడటానికి మొదటిగా కామెంట్ చేసింది అయితే సోనియానే కదా. సారీ చెప్పిన తర్వాత కూడా కామెంట్ చేసింది. మళ్ళీ దాన్ని హైడ్ చేస్తూ కవర్ చేసుకుంటూ ఏం ప్రూవ్ చేద్దామనుకుంటుంది? ఎంతసేపు ఎదుటి వాళ్ళు రాంగు, తను మాత్రం కరెక్టు అనుకునే పద్ధతి గేమ్లో అయినా తప్పు, రియల్ లైఫ్లో అయినా కూడా తప్పే. పైగా ఈ బిహేవియరే కరెక్ట్ అనే సపోర్టర్స్ మళ్ళీ ఆవిడే ఆడపులి అది ఇది అని పేర్లు ఇచ్చుకోవడం, ఇలా ఒకళ్ళని అవమానించడం మంచి లక్షణం కాదు. పైగా దానికి నువ్వు పెద్ద ట్యాక్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు కరెక్టో వాళ్ళే హౌస్లో ఉంటారు అనుకోవడం నిజంగా జనాలు పిచ్చితనం అండి. ఇక్కడ చెడ్డవాడైనా జనాలకి నోన్ పర్సన్ అయితే సర్వైవ్ అవుతారు, లేదా పిఆర్లు ఉంటే సర్వైవ్ అవుతారు. అంతేకాని కరెక్ట్ ఉండడం లేకపోవడం కాదు. ఒకవేళ కరెక్ట్గా ఉన్నా సరే ఒక పర్సన్ సింపతి చూపించలేదనో, లేకపోతే వాళ్ళు మాట్లాడలేదనో, వాళ్ళు కరెక్ట్ ఉన్నా సరే వాళ్ళకి జనాలు ఓట్లు వేయరు. ఎందుకంటే వాళ్ళు జనాలకు బాగా తెలియకపోవడం కూడా అయి ఉండొచ్చు. సో ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి పిఆర్లు ఉన్నా సరిపోద్ది, లేకపోతే జనాల్లోకి బాగా రీచ్ వచ్చినా సరిపోద్ది, అంతే. బిగ్ బాస్ మేనేజ్మెంట్ చూసేది కూడా మనకి ఎవరు కంటెంట్ ఇస్తారు అని మాత్రమే చూస్తారు. కానీ కంటెంట్ ఇస్తే వాళ్ళు ఏం చేసినా సరే పోయిన వీక్ ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే సపోర్ట్ చేస్తారు. ఇక్కడ నాగార్జున గారిని చాలామంది నెగిటివ్గా చెప్పారు. సరిగ్గా అడగలేదు, ఏమి క్వశ్చన్స్ వేయలేదు, గొడవల్లోకి వెళ్ళలేదు, ఇది రాంగు ఇది రైటు అని చెప్పలేదు అని చెప్పి వాళ్ళకి ఏం పని అండి చెప్పడానికి? ఆయన ఏదో హోస్ట్, పాపం ఆయన ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. అది మనందరికీ తెలిసిందే కదా. మనకి కంటెంట్ కావాలి కానీ మిగతా వాళ్ళ గౌరవం పోతే మనకేంటి, లేకపోతే ఎవరిని ఏమనుకుంటే మనకేంటి అని అనుకుంటారు. వాళ్ళకి మాత్రం ఏం పని? కంటెంట్ వస్తుంది కదా, అంతే. అలాగే నాగార్జున గారిని అనడం కూడా సరైంది కాదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అదే చెప్తారు కదా. ఆయనకేం తెలుస్తుంది? ఈ ఎపిసోడ్స్ చూడటమో లేకపోతే లైవ్ చూడటమో ఆయన పని పాట లేకుండా పొద్దుస్తమానం కూర్చొని చూడరు కదా. ఆయన పనులు ఆయనకుంటాయి. సో ఇవన్నీ ఆలోచించి జనాలు ఓట్లేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయినా ప్రతి ఒక్కళ్ళు ఓట్లేస్తారు చూసే వాళ్ళందరూ అనుకోవడం కూడా లేదు. కాకపోతే ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మన వంతు బాధ్యతగా మనం కొంచెం ఒకళ్ళని సపోర్ట్ చేయగలిగితే, కరెక్ట్ చేసిన వాళ్ళని, కనీసం ఇది తప్పు ఇది రైటు అనేది కనీసం అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రేపు సోనియా కనుక ఎవిక్ట్ అవ్వలేదనుకోండి, ఆమె ఏమనుకుంటుంది? మనం ఏం చేసినా కరెక్టే, నేను చేసింది కరెక్టే, నేను సర్వైవ్ అవుతున్నానంటే నేను కరెక్ట్ పర్సన్నే అనుకుంటుంది. ఈ రోజు ఎలాగైతే మాట్లాడిందో, మీరు అందుకే పుట్టారు, కంటెంట్ ఇవ్వడానికే వచ్చారు, మీరు చేసే కంటెంట్ అంతా ఈ అడల్టరేటెడ్ కంటెంటే అని కామెడీని పద్ధతి లేకుండా మాట్లాడటం. ఇప్పుడు మనకి బయట నెగిటివిటీ ఉంటుంది. ఏంటి, జబర్దస్త్ కామెడీ మీదో లేకపోతే ఇంకొక దాని మీద మనకి రకరకాలుగా నెగిటివిటీ ఉంటుంది. కానీ మనం అదేం చేస్తాం? ఈ కంటెంట్ ఇలా చేయడం బాగాలేదు అని చెప్తాం. అంతేగాని పర్సన్కి వెళ్ళి నువ్వు ఇలా యాక్ట్ చేసావు, ఇది తప్పు, అది ఇది అని చెప్పడం తప్పు కదా. ఒక యాక్టర్కి ఆ యాక్టింగ్ అనేది కంపల్సరీ కదా. యాక్ట్ చేసినట్టే నిజ జీవితంలో కూడా ఉంటారు అని అనుకుంటే ఒకళ్ళు కూడా యాక్టింగ్ చేయడానికి వెళ్ళరు. నిజంగా అమ్మాయిలు అయితే అసలే వెళ్ళరండి. ఇట్లా ఒకళ్ళు తను చేసేదే కరెక్టు, ఎదుటి వాళ్ళు చేసేది రాంగు, నువ్వు ఇందుకే వచ్చావు, ఆమె ఏం చేసుకుంటే హౌస్లో నీకెందుకమ్మా, నువ్వెందుకు వచ్చావు? మరి పొద్దుస్తమాన పక్కన వాళ్ళకి ఎలగడానికి వచ్చావా, లేకపోతే పక్కన వాళ్ళ మీద బురద జల్లడానికి వచ్చావా? ఈ అమ్మాయి కనీసం ఆమె యోగా ఆమె చేసుకుంటూ ఆమె టైంపాస్ ఆమె చేసుకుంటుంది. కనీసం నువ్వు హార్మ్ఫుల్గా చేస్తున్నావు కదా, కనీసం హార్మ్లెస్ విష్ణుప్రియ, నువ్వేమో హార్మ్ఫుల్గా చేస్తున్నావయ్యో. సో ఇది ఎంతవరకు కరెక్టు? బిగ్ బాస్ అంటే ఎలాగూ చెప్పడు, కనీసం జనాలైనా చెప్పాలనేది నా ఉద్దేశం అనమాట. మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పిన దానిలో ఏమైనా రాంగ్గా కనిపిస్తుందా? మీరు తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.